దిద్దుబాటు దినాల్లో 8వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాన్ని మహాకృపను బట్టి వందనాలు. ఈ యొక్క 8వ దినాన్ని నీ యొక్క మాటలు ధ్యానించబోతుండగా నా నోటి మాటలు వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా వలుచుకోమని యేసు నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆధ్యాత్మిక చిగురించడం కొరకు దేవునికి సమీపంగా ఉండడానికి అద్భుతమైన ఈ దిద్దుబాటు దినాలు, లెంటు దినాలు, ఉపవాస వ్రత దినాలు, 40 దినాలు ఎంతగానో మనకి ఉపయోగపడుతున్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రతిదినము ప్రభువుని దర్శించే గొప్ప అవకాశము లెంచ్ ప్రార్థనలో, దిద్దుబాటు దినాల్లో మనము కలిగి ఉన్నాము. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాలను మనకు జ్ఞాపకం చేసుకుందాం. నిర్లక్ష్యము అనే అంశాన్ని ఈ దినాన్ని మనము ధ్యానించబోతున్నాం. దానికి గాను కీర్తన 28వ సంకీర్తన, యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి 3 వచనాలు, మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి 14 వచనాలను మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు నిర్లక్ష్యం అనే అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. దేవుడు మనకిచ్చిన ఇంత గొప్ప అవకాశము నిర్లక్ష్యం చేయకూడదు కదా. ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేయకూడదు అని భక్తుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంటున్న వాక్యాల ద్వారా ఈ ధ్యానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో నిర్లక్ష్యము అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి దూరంగా మనం జీవించడము మొదలవుతుంది. నీలో నిర్లక్ష్యం అనేది ఉంటే నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోతావు అన్నది విషయాన్ని జ్ఞాపకానికి ఉంచుకోవాలి. చాలాసార్లు మనిషి అన్నిటికీ కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. పొద్దున్నే లేవడంలో కానీ, ప్రార్థన చేయడంలో కానీ, త్వరగా రెడీ అయ్యి పనులకు వెళ్ళడంలో కానీ, బిడ్డలు సిద్ధపాటు చేయడంలో కానీ నిర్లక్ష్యంతో కొన్ని అనర్థాలు మన జీవితాల్లో మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. దినాన్ని జాగ్రత్త జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఎడల నిర్లక్ష్యం కలిగి ఉన్నావా? తల్లిదండ్రులని ఎడల నిర్లక్ష్యం కలిగి ఉన్నావా? అన్ని విషయాల్లో నిర్లక్ష్యం కలిగి ఉంటున్నావా కదా? చేతులారా మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. జాగ్రత్త. అన్ని విషయాల్లో నిర్లక్ష్యం కలిగి ఉంటే చేతులారా నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు అని ఈ దినాన్ని మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేస్తాడు. ప్రియులారా, మనము మన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఇచ్చిన రక్షణను కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే మన పొరుగు వారిని కూడా మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. మరి ప్రాముఖ్యంగా దేవుడు మనకిచ్చిన రక్షణను మనం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, దేవుడిచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు, నీ పొరుగు వారిని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము కదా. ఎలా తప్పించుకుంటావు? ఇది నాన్ని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నారు. అట్టి రక్షణ ప్రభు బోధించట చేత ఆరంభమైంది. మనం ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాము, మనము ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం. జాగ్రత్తగా ఈ మాటలు త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను, కానీ అర్థం చేసుకోండి, ప్రభు పరిశుద్ధాత్మదేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడుతూ ఉన్నారు. మనము ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాము అనే ప్రశ్న మనం వేసుకుంటే 3 విషయాలు 3 పాఠ్యభాగాల్లో నుండి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 55వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో యెషయా గ్రంథం మనం చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యము కనపరుస్తున్న ఒక గుంపుని మనం చూస్తూ ఉంటాం కదా.
ఆ అధ్యాయము ప్రారంభంలో మాట్లాడుతూ తప్పుకున్న వారులారా నీళ్ళ వద్దకు రండి అని చెబుతూ 2వ వచనంలో అంటూ ఉంటారు, ఆహారము కాని దాని కొరకు మీరేలా ఆకుల పరుచుకున్నారు. ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు? ఆహారం కాదు, దాని కొరకు ఎందుకు మీరు అంత ఆసక్తి చూపుతున్నారు అని అంటూ ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆలకించండి, మంచి పదార్థములు భుజించడముని మీ ప్రాణములకు సౌఖ్యము అని మాట్లాడుతూ ఆయన ఇక్కడ ఇంకొక మాట మాట్లాడుతుంటే చూడండి, ఒక 2వ భాగాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు, సంతృప్తి కలిగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచదురు? ఎందుకు వ్యయపరుస్తున్నారు కదా? ఇది తినాలి, ఏది తినకూడదు, ధనము దేనికి ఖర్చు చేయాలి, దేనికి ధనము ఖర్చు చేయకూడదు తెలియని అటువంటి జీవితాలు అక్కడ జీవిస్తున్న ప్రజలను మనం చూస్తున్నాం. ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, ఏది తినాలో ఏది తినకూడదు. దినాన్ని మనం కూడా అట్లాంటి జీవితాన్ని జీవిస్తున్నామేమో జాగ్రత్త. ఈ దినాన్ని ప్రభుతో మాట్లాడుతూ, ప్రభు మనతో మాట్లాడుతూ చెప్తూ ఉంటున్నారు కదా, అక్కడ వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం కలిగి ఉన్న గుంపుని మనం చూస్తూ ఉంటున్నాము. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం కలిగి ఉంటున్నారు, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం కలిగి ఉంటున్నారు. ఈ దినాన్ని నువ్వు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు. మొదట దేవుని రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు, దేవుడి చిన్న నిర్లక్ష్యం చేయకూడదు. చేస్తే తప్పించుకుని వెళ్ళగలవా? ఎక్కడికి వెళ్ళావు. కనుక రక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్షణ విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయమాకండి. ప్రభు ప్రేమతో మీకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. 2వది చూస్తున్నప్పుడు ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకు అనంటే ఆత్మీయ ఆరోగ్యంతో పాటు కదా శారీరక ఆరోగ్యము కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఆత్మీయంగా నేను వాక్యాన్ని వింటున్నాను, స్తుతిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, మోకాలు అంటున్నాను, దేవునితో గడుపుతున్నాను, నా ఆత్మీయంగా ఈ యొక్క ఆరోగ్యాన్ని అలాగా ఆత్మీయ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాము. శారీరకమైన ఒక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి ఖచ్చితంగా అనే మాట మనం చూస్తున్నాం. శారీరకమైన ఆరోగ్యం గురించి మనము ఆలోచిస్తున్నప్పుడు ఆత్మ శరీరము 2 ఒకదాన్ని ఒకటి లింక్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనము మన శరీరాన్ని పాడు చేసుకుంటామో శరీరము ద్వారా శరీరంలో నివసిస్తున్న ఆత్మ పాడైపోయే ప్రయోజనాలు ఉంటాయి కదా, ప్రమాదం ఉంటుంది కదా, ప్రమాదం ఏర్పడుతుంది. నీ శరీరం బాగాలేదనుకో, ప్రార్థన చేయగలవా? అందుకే నీ శరీరాన్ని కూడా కాపాడుకో. దిద్దుబడి దినాలను ఉపవాసం చేస్తున్నాం నిజమే, అది నీ శరీరానికి సహకరించినప్పుడు దేవునితో మాట్లాడి, అయ్యా ఇది ఇన్ని గంటలు ఉంటాను, ఈ టైంలో ఉంటాను, అలా జ్ఞాపకం చేస్తున్న. ఉపవాసము అనగా దేవునితో సమీపముగా నివాసము చేయడము. ఉపవాసము దేవునికి సమీపముగా నివాసము చేయడము. అది శరీరము. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు అంటారు, బీపీలో ఉన్న వాళ్ళు అంటారు, టైంకి అన్నం తినకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అంటారు. ఈ శరీరాన్ని నువ్వు కాపాడుకోకపోతే ఆత్మీయంగా నువ్వు దేవుడి దగ్గరికి ఎట్లా వెళ్ళగలుగుతావు? ఆ గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చిన వాళ్ళని అడిగితే చెప్తారు, ఆ పెయిన్ వస్తే ఎట్లా కిందగా మీద దొల్లేస్తూ ఉంటారు. షుగర్ డౌన్ అయిపోతే, బీపీ డౌన్ అయిపోతే, లెవెల్స్ ఎక్కువైపోతే ఏంటి పరిస్థితి? ఈ శరీరాన్ని కాపాడుకోవాలి, ఈ శరీరాన్ని నీవు కాపాడుకోవాలి. అందుకే ఆరోగ్యము ఎడల నిర్లక్ష్యం కలిగి ఉండమాకండి. ఆరోగ్యము వల్ల నిర్లక్ష్యం కలిగి ఉంటే అది ఆత్మీయ సంబంధమైన నిర్లక్ష్యానికి కూడా తీసుకెళ్తుంది, దెబ్బతీస్తుంది. శారీరకంగా నువ్వు మోకాలు వేయలేనప్పుడు, స్తుతించలేనప్పుడు, చేతులు జోడించలేనప్పుడు, పాట పాడలేనప్పుడు ఆత్మీయంగా నువ్వు ఎదగడానికి ఇబ్బందులు పడుతూ ఉంటాయి. కనుక శారీరకమైన ఆరోగ్యాన్ని కూడా నీవేం చేయాలి? కాపాడుకుంటూ ఉండాలి. సిగరెట్ తాగకూడదని తెలుసు కానీ తాగుతూ ఉంటాడు, మందు తాగకూడదని తెలుసు కానీ తాగుతూ ఉంటాడు. ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ కదా, ఈ చోట పొగ తాగకూడదు అని బోర్డులు పెడతారు, బహిరంగంగా మద్యం సేవించకూడదు అని చెప్తూ ఉంటారు. అది చెప్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. దాని విషయంలో కఠినమైన శిక్షలు కూడా వారికి పనిష్మెంట్లు ప్రభుత్వం ద్వారా రావడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు తెలుసు అది తాగకూడదు, అది చేయకూడదు అని తెలుసు, అయినా చేసి నష్టపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకెళ్తాం. ఈరోజు ఆహారము కాని దాని కొరకు నీవు
ఎందుకు వెళ్తున్నావు? ఆహారం కాని దాని కొరకు నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఈ శరీరాన్ని పాడు చేసుకోవడానికి ముందుకి నువ్వు వెళ్తున్నావా? ఈ శరీరమును ఆరోగ్యంగా ఉంచుకో. శరీరము ఆరోగ్యంగా ఉంటేనే ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ శరీరము ద్వారా ఆత్మ దేవుని దగ్గరికి మరీ సమీపముగా, ముఖ్యంగా మనము మహిమపరచడానికి వాక్యము చెప్తుంది, నీ శరీరం పట్ల నిర్లక్ష్యం కలిగి ఉండకు. దీన్ని నువ్వే ప్రశ్నించుకో. ఈ శరీరం ఎడల నిర్లక్ష్యం కలిగి ఉంటున్నావా? చాలామంది చర్చికి వెళ్ళిపోతున్నప్పుడు భోజనం చేయగా వెళ్ళకూడదు అని అంటారు. అది నీ శరీరాన్ని బట్టి ఉంటుంది, నీ ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది. పెద్దవాళ్ళు తినే వాళ్ళండి మందిరానికి, నష్టమేం లేదు కదా. యవ్వన కాలంలో ఉంటున్న వాళ్ళు కాస్త గంట ఆలస్యమైనా నష్టం లేదు. కానీ ఒకవేళ వాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటే వద్దు, ప్రార్థించాలి నిజమే, కానీ శరీరాన్ని కాపాడుకుంటేనే ప్రార్థించగలవు. ఈ శరీరం బాగుంటేనే ఆత్మ దేవునితో అటాచ్మెంట్ అవుతుంది. ఈ దినాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. మొదటిగా రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు కదా. మొదటిగా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న గుంపుని చూస్తున్నాము. ఆ విధముగా ఉండకూడదని హెబ్రీ గ్రంథకర్త చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా శరీరం పట్ల నిర్లక్ష్యం కలిగి ఉంటున్న వారిని మనము చూసాము. శరీరం పట్ల నిర్లక్ష్యం కలిగి ఉన్నారు. వాళ్ళకి ఏం తినాలో, ఏం తినకూడదు, ఏం ఖర్చు చేయాలో, ఏం ఖర్చు చేయకూడదు, ఎక్కడ డబ్బులు ఉపయోగించకూడదు అనే విషయాలను బట్టి ఉంటున్న మనుషులను మనం చూస్తున్నాం. మూడవదిగా దేవుని యొక్క ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేసిన గుంపు. దేవుడు ఒక ఆహ్వానాన్ని ఇచ్చారు, ఆ ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేసిన గుంపు. మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం. 22 అధ్యాయం 14 చూస్తూ ఉంటున్నప్పుడు, పెళ్లి విందుకు రప్పించుటకు తన దాసుని పంపించిన వారు కదా, వారు నెగ్లెక్ట్ చేశారు. వారికి ఇన్విటేషన్ ఉంది, ఆల్రెడీ వారికి ఏముందంటే ఇన్విటేషన్ ఉంది, అయినా వారు రాలేదు. మరొకసారి వారిని తీసుకురావడానికి తన దాసుని పంపించాడు, అయినా కూడా వారు రాలేదు. ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేశారు. పిలిచారు, ఆల్రెడీ ఇన్విటేషన్ ఉంది వాళ్ళకి, కానీ వెళ్ళడం మానేశారు. అయినా ఏర్పాటు చేసుకున్న వివాహానికి ఏర్పాటు చేసిన యజమానుడు మళ్ళా తన పనివాడిని పంపించారు. అన్ని వివాహానికి ఆహ్వానించిన నిర్లక్ష్యం చేశారు. ఇక్కడ చూస్తున్నాము, అక్కడ వారి శ్రేష్టమైన ఆహ్వానం వచ్చింది. ఏమని వచ్చింది? ఆహ్వానము వివాహం కొరకు వచ్చింది, విందు కూడా ఉందని చెప్పారు. అయినా వారు ఎట్లాంటి నిర్లక్ష్యం చూపించారో అన్నది అక్కడ మనం చూస్తున్నాం. 3వ వచనం నుండి 5వ వచనం వరకు చూస్తే, ఒకడు పొలము సాకు చెప్పాడు, మరొక వర్తకుని సాకు చెప్పారు, మరొకరు అయితే ఆ దాసుని పట్టుకొని అవమానించారు. ప్రియులారా, నిర్లక్ష్యము ఎంతవరకు తీసుకెళ్తుందో చూస్తున్నారు కదా. నిర్లక్ష్యం ఎంతవరకు తీసుకెళ్తుందో చూశారు కదా. దాసుని పంపిస్తే ఆ దాసుని పట్టుకొని అవమానపరిచారు, కొట్టారు కూడా అని కింద భాగాల్లో మనం చూస్తూ అంటే నిర్లక్ష్యము నిన్ను ఎట్లాగా వంచిస్తూ చెడ్డవాణిగా నిన్ను తయారు చేస్తుందో జ్ఞాపకం చేసుకో. మొట్టమొదటిగా రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు, ఈ శరీరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, దేవుడిచ్చిన ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేస్తావో, దేవుడు వారిని పిలిపించారు, రండి నా యొద్దకు రండి అని దేవుడు ఆయన సన్నిధికి పిలిచినప్పుడు, అంటే మందిరానికి పిలుస్తున్నప్పుడు, సేవకుడు ద్వారా ఆయన నిన్ను ఆరాధనకు ఆహ్వానిస్తున్నప్పుడు, ప్రతిదినము లేదా ఏ సమయాల్లో నీవు ఈ మందిరాల్లో మీకు ప్రార్థనలు ఉంటాయా? బుధవారం ఉంటుందా, శుక్రవారం ఉంటుందా, శనివారం ఉంటుందా, మంగళవారం ఉంటుందా, ఆదివారం ఖచ్చితంగా ఉంటుంది. ఈ సమయాల్ని సేవకుడు ద్వారా నీకు ఆహ్వానం పలికినప్పుడు ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో జాగ్రత్త. ఆహ్వానము దొరుకుతుంది నీకు, మందిరములో జరిగే ప్రతి ప్రార్థనకి ఆహ్వానం దొరుకుతుంది కదా. అయినప్పటికీ ఆహ్వానం ఉన్నప్పటికీ నువ్వు నిర్లక్ష్యము కలిగి ఉన్నావా? జాగ్రత్త. దేవుడు నీకు అనేకమైన అవకాశాలు ఇస్తున్నాడు. మంగళవారం ఇస్తున్నారు, బుధవారం ఇస్తున్నారు, శుక్రవారం ఇస్తున్నారు, ఆదివారం ఇస్తున్నారు. ఏ నిర్లక్ష్యం చేసి నువ్వు ముందుకెళ్తున్నట్లయితే జాగ్రత్త, నష్టపోతావు. దేవుడి దినాన్ని కాస్త సీరియస్గానే మనతో మాట్లాడుతూ ఉన్నారు.
ప్రభు మాటలు మనం జ్ఞాపకం చేసుకోం. దేవుడు ఆధ్యాత్మికమైన ఆహారాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు ఆ పరలోకపు విందుకు పాలు పంచుకునే ధన్యత మనము వదులుకుంటున్నాము, లోకం వైపుకి వెళ్ళిపోతున్నాము. పరలోకపు ఆహారాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధపడి ఆహ్వానిస్తూ ఉంటే మనము దాన్ని నిర్లక్ష్యము చేసి లోకంలోకి వెళ్ళిపోతున్నాం. ఈ సీరియల్ మిస్ అయిపోతుంది, వాడితో చాటింగ్ మిస్ అయిపోతుంది, వాడితో ఆ మీటింగ్ మిస్ అయిపోతుంది, అయ్యో ఆ ఫంక్షన్ మిస్ అయిపోద్ది అని పరలోకపు ఆహ్వానము, పరలోకపు విందుని, ఆహారాన్ని నీవు మిస్ చేసుకుంటూ లోకం వైపుకి వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. ఒకసారి నేను పరిశీలన చేసుకో. ప్రియులారా, సాక్షులు కదా, నిర్లక్ష్యము చెప్తున్నవారు కదా, సాక్షులుగా ఉండాలి, కానీ నిర్లక్ష్యం చెప్పేవారుగా వద్దు అనే మాట ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నారు. నిర్లక్ష్యము ఫలితము ఏంటో తెలుస్తుందా? మత్తయి సువార్త 22:7 చూస్తున్నప్పుడు, కాబట్టి రాజు కోపపడి తన దండును పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణములు తగలబెట్టడని చెప్పాడు. చూసావా? యేసయ్య ప్రేమ కలిగినోడండి, జాలి కలిగినోడండి, ఆయన అందరిని ఆదరిస్తాడండి, ప్రేమిస్తాడండి. అవి అన్నిసార్లు కుదరదు. ఆయన నిన్ను పిలిచినప్పుడు, ఆహ్వానం ఉన్నప్పుడు ఆయనకు నువ్వు లోబడకపోతే, అదే చెప్తున్నాను, ఆయన ఒకవైపే చూస్తున్నాం. మీరు రేపు తీర్పులోకి వచ్చేటప్పుడు, రెండో రాకలో వచ్చేటప్పుడు అస్సలు కాంప్రమైజ్ అవ్వడైనా మన ఉపమానాలు జ్ఞాపకం చేసుకుంటాం, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటే మీరందరూ తెలివైన వారు కదా. తలుపు దగ్గర నుంచి కొడతా ఉంటే, ప్రభా నేను ఫలానా అంటే ఆయన చూసి అంటారు, నువ్వెవరో నాకు తెలియదు. ఇది నన్ను నువ్వు చర్చిలు కట్టేస్తే ఎవడికి కావాలి కదా, పలహారాలు ప్రతిరోజు దిద్దుబాటు దినాల్లో పంచిపెట్టేస్తే ఎవడికి కావాలి. ఆయన ఆహ్వానాన్ని నువ్వు కాదనుకుని నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా శిక్ష ఉంటుందనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు గమనించవలసిన విషయము చూడండి, అదే ప్రభు ఇటువంటి ఆహ్వానాన్ని కదా నిర్లక్ష్యం చేస్తే బయటికి తోసివేసి పరిస్థితి వచ్చేసింది కదా. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని మనము చూస్తూ ఉంటున్నాము. వారెవరైతే కదా పిలవడానికి వారిని వెళ్ళారో వాళ్ళెవరు రాకపోవడాన్ని బట్టి దారిలో వెళ్తున్న వ్యక్తిని ఆహ్వానించారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం కదా. ఒకరిని ఆహ్వానించారు, తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. తీరా చూస్తే యజమాని వచ్చి చూసేటప్పటికి ఆయనకి ఏం లేదట, పెళ్లి వస్త్రము లేదు కదా. పెళ్లి వస్త్రము లేకుండా ఉండడం అనేది, ఆ పెళ్లి వస్త్రము లేకుండా ఎందుకున్నావు, నీకెందుకు కదా, అంత నిర్లక్ష్యం అని అక్కడ ఆ మాటలు మనం అర్థం చేసుకోవచ్చు కదా. అతన్ని కాళ్ళు చేతులు కట్టి బయటికి తీసుకెళ్ళి పడేశారు కదా. దేవుడు ఎప్పుడు మనలను అద్భుతమైన రీతిలో ఆశీర్వదిస్తారో, ఏ రీతిలో తీసుకుని మనల్ని దీవిస్తారో మనకు తెలియదు కనుక మనం ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉండాలి. నిర్లక్ష్యము అనేది నీ జీవితంలో దూరపరచు. ఎప్పుడైనా వచ్చి దర్శిస్తాడు, రామ్మ అని నేను తీసుకెళ్ళిపోతాను దాన్ని నువ్వు సిద్ధపాటు కలిగి లేవు అనుకో, పెళ్లి వస్త్రాలు కలిగి నువ్వు లేవు అనుకో, రక్షణ వస్త్రాలు నువ్వు లేవు అనుకో, నిన్ను కూడా బయటికి కట్టేస్తాడు. జాగ్రత్త. దిద్దుబాటు దినాల్లో 8 దినాలు పూర్తి చేసుకోబోతున్నావు. మరికొన్ని గంటల్లో ఈ సిద్ధపాటు ఎట్లా ఉంది? దేవుడు వచ్చేటప్పటికి కలిగి ఉండవలసిన శ్రేష్టమైన వస్త్రాలు వేసుకొని ఉన్నావా, ధరించుకొని ఉన్నావా? లేకపోతే ఈ దినమైన పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరుగు. ప్రభా నన్ను క్షమించి, అయ్యా ఈ నిర్లక్ష్యం నాలో దూరపరచు అని ప్రార్థించు. ఖచ్చితంగా దేవుడిని ప్రార్థన ఆలకించడానికి ఆయన ఇష్టపడతారు అనే మాటని ఆయన సాముకునిగా నీతో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ముందుకు వెళ్ళిపోద్దాము. నిర్లక్ష్యము ద్వారా దేవునికి అయిష్టమైన 3 లక్షణాలు మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఉంటున్న వారు దేవుని చేత పిలువబడ్డారు, వారు రిజెక్ట్ చేశారు. దేవుడు పిలిచాడు కానీ వారు రిజెక్ట్ చేశారు. చూసారా? దేవుడు పిలిచారు, మనుషులు రిజెక్ట్ చేస్తున్నారు. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు దేవుని చేత పిలువబడ్డారు, వారు వెళ్ళలేదు. దాసుని పిలిచారు కదా, సాక్షులు చెప్పిన అతన్ని తిరిగి కొట్టారు, హింసించారు. మూడవది చూస్తూ ఉంటున్నప్పుడు నిర్లక్ష్యం వలన పెళ్ళి విందుకి
వెళ్ళే వస్త్రాలు లేకుండా వెళ్ళాడు. నిర్లక్ష్యం. పెళ్లి విందుకి వెళ్తున్నాడు కానీ ఏం లేదంటే అతనికి పెళ్లి వస్త్రం లేదు. దేవుడు పిలిచాడు, రిజెక్ట్ చేశారు. దేవుడు పిలిచాడు, మళ్ళా తన పనివాడిని పంపించారు, కొట్టి పంపించేశారు. నిర్లక్ష్యము ఎక్కడి వరకు నిన్ను దారి తీస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తాం. ఇది దేవునికి ఇష్టమైన లక్షణాలు కాదు. నిర్లక్ష్యం వలన ఇవి మన జీవితంలో వస్తున్నాయి. జాగ్రత్త కదా. మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం కలిగి వ్యక్తులుగా మనం ఉండకూడదు. నిర్లక్ష్యం కలిగిన వ్యక్తులుగా మనం ఉండకూడదు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం, రక్షణ విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఈ శరీర విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. ఈ ఆహార విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని కార్యముల పట్ల నిర్లక్ష్యం చేయొద్దు అని పిలిచాడా, లోబడి ముందుకెళ్ళు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ దినము దావీదు జీవితంలో నుండి మనం నేర్చుకుంటున్నాం ఈ మాట. కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 28వ సంకీర్తన 5 చరణంలో చూస్తే, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారి వృద్ధిపరచకై నిర్మూలము చేయను. వృద్ధిపరచకుండా నిర్మూలము చేసేసారట. ఎందుకు? యెహోవాని వారు లక్ష్య పెట్టలేదు. ఆయనక హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టలేదు. అక్కడ అంటారు భక్తుడు 3వ చరణంలో అంటారు, ఆ మాట చూస్తున్నప్పుడు, వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు కదా. లోపల దుష్టత్వం పెట్టేసుకొని పొరుగు అంత ప్రైజ్ లార్డ్ సిస్టర్ చర్చిలోకి వచ్చాం కదా అని చెప్పాలి, కానీ వాళ్ళతో మనకు సమాధానం ఉండదు. సమాధానం ఉన్నట్టుగా మాట్లాడతాం, హృదయంలో దుష్టత్వమును పెట్టుకొని. అది దేవునికి నచ్చదు. అలా ఉండకూడదని దావీదు చెప్తున్న మాటలు చూస్తున్నాం. నిత్య పొరుగు అని ఎల్ల నిర్లక్ష్యము కలిగి ఉన్నావా? దేవుడి యొక్క పనులలో నీవు నిర్లక్ష్యము కలిగి ఉన్నావా? నేను నువ్వే ప్రశ్నించుకో జాగ్రత్తగా. ఇది మనలో మనము సరిచేసుకునే సమయము. ఆ నిర్లక్ష్యమే దేవుని సందులో నుండి బయటికి తోసివేసేలాగా చేస్తుంది. ఆ నిర్లక్ష్యము నిన్ను దేవుని సన్నిధిలో నుంచి బయటికి తోసివేసేటట్లు చేస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు, 28వ సంకీర్తన 5వ చరణంలో అంటారు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయను. అందుకే ఆయన అలాంటి దుష్టత్వం కలిగి ఉంటే ఆయన నిన్ను వృద్ధిలోకి తీసుకెళ్ళరు, అభివృద్ధిలోకి తీసుకెళ్ళరు. ఏం చేస్తారట? నిర్మూలము చేసేస్తారు. జాగ్రత్త కదా. దేవుడు తన హస్తకృత్యములతో సృష్టించిన మానవుని ఎడల నీవు నిర్లక్ష్యం కలిగి ఉన్నావా అంటే, దేవుడు నిన్ను ఒక్కడినే ఆయన చేతులతో చేయలేదు, నీ పక్కింటి వాళ్ళను కూడా అదే చేతులతో చేశాడు. వాడి విషయంలో నువ్వు నిర్లక్ష్యం కలిగి ఉంటున్నావా? ఆమె విషయంలో నువ్వు నిర్లక్ష్యం కలిగి ఉంటున్నావా? పొరుగు వారిని ఎడల భారము కలిగి ఉండాలి కదా. ప్రార్థన చేయడంలో కదా నువ్వు ఆసక్తి చూపిస్తున్నావా? ఆత్మలు రక్షించడములో, వారి కొరకు ప్రార్థించడములో మనం ఎల్లప్పుడూ ముందుకి వెళ్ళేవారిగా ఉండాలి తప్ప నిర్లక్ష్యము కలిగి ఉండకూడదు. నీ పొరుగు వారి విషయంలో కూడా నీవు నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు. దేవుడు నిన్ను చేసినట్టుగా వారిని కూడా చేశాడు. నీ కొరకు పరలోక రాజ్యం ఉన్నట్టుగానే వారికి కూడా పరలోక రాజ్యం ఉంది. ఆ విషయం నీవు చెప్పాలి వాళ్ళకి. నిర్లక్ష్యం కలిగి అలా ఎలా పోతే మనకెందుకులే అని అనుకోకూడదు. జాగ్రత్త. వారి రక్షణ విషయంలో, వారి అభివృద్ధి విషయంలో, వారి విషయంలో ప్రార్థన చేయడంలో, వారి ఆత్మీయత విషయంలో నీవు దేవుని దగ్గర పెనుగులాడ విషయంలో నిర్లక్ష్యంగా అసలు ఉండకూడదు. ఒక క్రైస్తవుడిగా వాళ్ళ ఉండకూడదు. చూడండి, సమూయేలు ప్రవక్త అంటూ ఉంటారు. సమూయేలు మొదటి గ్రంథము 3వ వచనం 12వ అధ్యాయము 3వ వచనంలో అంటూ ఉంటారు. చాలా స్పష్టమైన మాట మాట్లాడుతూ ఉంటాడు. మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే దేవుని ఎదుట నేను పాపం చేసినాను అయిపోతానయ్యా. నీ పక్కన వాళ్ళ కొరకు, నీ ఇంట్లో వాళ్ళ కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ చుట్టూ ఉంటున్న వాళ్ళ కొరకు, నీకు తెలిసిన వాళ్ళందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. సమూయేలు ప్రవక్తలాగా ఆలోచించగలిగితే ఖచ్చితంగా మనం చేస్తున్నాం. దిద్దుబాటు దినాల్లో చక్కటి నిర్ణయం తీసుకో దేవుని దగ్గర. ఈరోజు గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఈ దేవుని కార్యముల పట్ల నిర్లక్ష్యం కలిగి ఉంటున్నావా? ఇక బాధ్యత అప్పగించిన దినాన్ని జ్ఞాపకం చేసుకుని గడిచిన దినాల్లో ఆయనకి అప్పగించిన పని నువ్వు నమ్మకంగా చేయాలి. అలా చేసినప్పుడు దీవించబడతావు కదా. పొరుగు వారిని రక్షణ విషయంలో నీవు నిర్లక్ష్యం చేస్తున్నావా? లేకపోతే దేవుడు చాలా బాధపడుతున్నాడు ఈ విషయంలో.
అలా ఉంటే దేవుడు చాలా బాధపడతాడు నీ విషయంలో. ఇప్పుడైనా నిర్లక్ష్యం వైఖరి విడిచిపెట్టి దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా జీవించు. ఈరోజు 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 1, నిర్లక్ష్యము రక్షణ విషయంలో కలిగి ఉండకూడదు. 2, శరీర విషయంలో నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు. దేవుని కార్యము విషయములో నిర్లక్ష్యము కలిగి ఉండకూడదు ఎప్పటికీ. ఈ 4 నువ్వు మంచిగా ఆ నిర్లక్ష్యాల్లో విడిచిపెట్టి నువ్వు జీవించు. దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. అట్టి కృపాభాగ్యము నీకు, నీ కుటుంబాలకి, ప్రార్థనలకి దేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రైజ్ లార్డ్. రేపు దినాన్ని మరొక అంశంతో మనము కలుసుకుందాం.